ఈ ఉప్మా పెట్టేసి ధైర్యంగా మా మామ దగ్గరికి పోతా, పెళ్లి చేయమని చెప్పి. వేపుడు మూకుడు ఓకే, పోయి వెలిగించు. ఏదేమైనా బాబాయ్, రకరకాలు కనిపెట్టడంలో నీ తర్వాత ఇవ్వలేను. అవసరం కదరా, ఏం అవసరం లేదు. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. నువ్వుల ఇక్కడ ఏంటంటే విషయం, నెసెసిటీ ఇస్ ది బాబాయ్ ఆఫ్ ఇన్వెన్షన్. ఆహా, పల్లీలు అసలు నువ్వులతోని అటుకులతోని ఎంత గొప్పగా ఉంది ఐడియా. అటుకుల్ని కొబ్బరి పాలలో నానేస్తాం, అది వెరైటీ. అదొకటి ఉంది అయ్యాల మళ్ళీ అదిరిపోయేలా ఉంది. చూడు చూడు చూడు, నీడలు నీడలు పొగ జాడలు. పల్లీలు కొంచెం వేగని. ప్రేమలో వేగుతున్నావుగా. ఈ ప్రేమ తలనొప్పే బాబాయ్. ప్రేమ ఎప్పుడూ తలనొప్పేరా. ప్రేమ ఎప్పుడు బాధ్యత. లవ్ ఇస్ ఎ బర్డెన్. అనవసరంగా పెట్టుకున్నట్టు అవన్నీ. బర్డెన్ మోయగలిగే వాడికి బాగానే ఉంటుంది. ప్రేమ ఎప్పుడు బరువు బాధ్యత. అది తెలుసుకుంటేనే ప్రేమ నిలబడుతుంది. లేత వయసులో ప్రేమించేసి ఈ బాధ్యత ఏంటో తెలియక తర్వాత నానా తిప్పలు పడే బదులు ఆ ప్రేమ అనే ఊబిలో దిగపోవడం మేలు. నేను అదే అంటున్నా, నువ్వు ఇచ్చే జీతానికి అది భరించడం కష్టమే. ఆర్థిక స్వేచ్ఛ లేనప్పుడు ప్రేమలోకి అసలు దిగొద్దు. ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వచ్చుగా మరి. నాకే లేదు, నీకెక్కడి నుంచి ఇస్తాను. ఆ మనం ఉన్న రేట్లకి ఇడ్లీ ఎవడన్నా 5 రూపాయలకి ఇస్తున్నారు ఇప్పట్లో. అంతే అంతే. ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు పోయి కట్టేసి. చూసినా బాబాయ్, కింద మాట్లాడితే ఎవరైనా కుడతారు. ఇప్పుడు ఏం చేస్తామంటే తినేయడమే. చక్కగా చల్లార్చి పొడి కొట్టుకునిరా. లేత కొబ్బరి ముక్కల్ని మంచిగా ముద్ద చేసుకునిరా, కాటుకలాగా. కట్టుకలాగా అంటే మెత్తగా పల్చగా. పలచగనా? ఇది మాత్రం పొడి. కొంచెం చల్లార్చు ముందు. ఒక 15 to. నువ్వు వచ్చిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి అటుకులు వేస్తాను. ఈ నువ్వులు నన్ను నవ్వుల పాలు చేయవు కదా. లవ్వుల పాలు చేస్తాను. నువ్వులు అంటే లవ్వులు రా. పోయిరా, ఎంజాయ్. అది అంటే కొంచెం కలలుగా అన్నాను బాబాయ్, అందుకే లేట్ అయింది. ఓకే. ఆ అమ్మాయి నేను డ్యూట్ పాడుకుంటున్నట్టు, పెళ్ళైనట్టు, బయటికి వెళ్ళినట్టు ఇలాంటి కలలుగా అన్నాను. సూపర్. కొంచెం ఉప్పే బాబాయ్. ఆ అమ్మాయి కొంచెం తక్కువ తింటది, ఎంత ఏమంటావు? సరిపోద్ది, మొత్తానికి సరిపోద్ది. సరిపోతుందా? ఇందులో అటుకులు కలిపేయాలి. ఈ కొబ్బరి పాలల్లో అటుకులు నానబెట్టాల అంతే. ఇది కొబ్బరి పాలలో అటుకులు బాగా నానాలి. చేతులు కలిపితే అయిపోతుంది. వద్దు, చెంచాతోనే కలపాలంటూ. అయిపోయింది అయిపోయింది, అవసరం లేదు ఇంకా. జస్ట్ నానాలి. అదే మంచిగా కింద మీద కలిపితే మొత్తం అన్ని నానుతాయి. ఒక్క నిమిషం టైం ఇరా, ఆవేశం ఎందుకురా? ఒరే ఒరే ఒరే, ఏం జనరేషన్ రా, ప్రతి దానికి తొందరే. 2 రోజుల్లో ప్రేమిస్తారు, 3 రోజుల్లో విడిపోతారు. స్థిరత్వం ఉండదా మీకు? అసలే గొడవలలో ఉన్నాం. తొందరగా తీసుకెళ్ళి ఇది పెట్టేసింది అనుకో, అప్పుడు పొద్దున్నే వద్దంటావు, మధ్యాహ్నం వడి అంటావు, సాయంత్రం సరదా పడితే వద్దని అంటావు అని పాట పాడుకోవచ్చు బాబాయ్. అయిపోయింది ఇది. 4-5 గంటల నూనె. అలాగే ముందు ఆవాలే. ఇదిగో అల్లం తురుము, పచ్చిమిర్చి కూడా వేసే వేసే. పసుపు, కరివేపాకు. దూరం దూరం దూరం. ఇంగువ, కొబ్బరి పాలలో నానబెట్టిన అటుకులు. కొబ్బరి పాలలో నానబెట్టిన అటుకులు.
గట్టి మార్చు. మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గని. తర్వాత ఏం చేయాలి? చెప్తా, మూత పెట్టు ముందు. ఇది ఒక 5 నిమిషాలు మగ్గుతుందిలే. 5 minutesలో అయిపోతుంది. మగ్గుతుంది. 5 నిమిషాలు అయింది, పొయ్యి కట్టే. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నా లవర్కి ఇష్టమైన ఉకుమా. కొంచెం ఆ నువ్వుల పొడి వేయి. నువ్వుల పొడి కొంచెం వేస్తే సరిపోతుంది. ఇక నిమ్మరసం కూడా వేస్తే. కొంచెం కొత్తిమీర ఇంకా మిగతాది అక్కడ వేద్దాం మళ్ళీ తర్వాత. అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చు. ఇది తీసుకొని పోయి నా లవర్కి ఇచ్చేసినాక, అమ్మడు నీ వ్యవహారం అసలుకే ఎసరు పెడుతుంటే. చాలా కలిపేసిన మంచిగా. ఇంకొంచెం పొడేద్దామా? నువ్వుల పొడి వేద్దాం, ముందు పైన వేద్దాం. పొడి ప్రేమ. పొడి ప్రేమ ఫోన్లేరా తడి ప్రేమ. ఏమనుకున్నావు? మా ప్రేమ ఎలాంటిదో తెలుసా? 15th ఆగస్ట్ రోజు జెండాలు అతికేయడానికి లై తయారు చేస్తాం చూసినా, అంత గట్టిది. కొంచెం ఆ పొడి, కొంచెం కొత్తిమీర, నువ్వుల పొడి, కొంచెం కొత్తిమీర. అయిపోయినట్టేగా? బ్రహ్మాండం. ఎక్కడికి రా. ఇది ఇచ్చేసి నా లవర్తో, అమ్మడు నీ వ్యవహారం అసలుకే ఎసరు పెడుతూ. ఒక్క ఉప్మా తీసుకెళ్తే ఏం బాగుంటుందిరా. దీనికి ఒక జోడి ఉందిరా, కాంబినేషన్. ఇంకో కాంబినేషనా? ఇక ముహూర్తాలు కూడా ఉంటాయి, డైరెక్ట్ పెళ్ళి. అంతే. వేపుడు మూకుడులో పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కల్ని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలలో ఉప్పు, అటుకులు వేసి బాగా నానబెట్టుకోవాలి. ఒక మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి అందులోనే పసుపు, కరివేపాకు, ఇంగువ, కొబ్బరి పాలలో నానబెట్టిన అటుకులు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న నువ్వుల పొడిని, నిమ్మరసం, కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే నువ్వుల అటుకుల ఉప్మా రెడీ.